8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ ఫ్రాడ్స్ను కట్టడి చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ఆపరేషన్ క్రాక్ డౌన్ డ్రైవ్ ప్రారంభించింది. వివిధ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బును ఎక్కడికి చేరుస్తున్నారో గుర్తించేందుకు ఈ డ్రైవ్ను చేపట్టారు. కరీంనగర్లో 160కి పైగా మ్యూల్ ఖాతాలు ఉన్నట్టు గుర్తించామని కరీంనగర్ సిపి గౌజ్ ఆలం తెలిపారు. మ్యూల్ ఖాతాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సిపి గౌజ్ ఆలంతో మా ప్రతినిధి రమణ మాట్లాడారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక విప్లవాత్మకమైన అడుగును వేసింది. ముఖ్యంగా ఆపరేషన్ క్రాక్డౌన్ పేరుతో మ్యూల్ అకౌంట్స్ పైన దృష్టి సారించింది. ఈ క్రమంలో 16 జిల్లాల పోలీస్ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ ప్రారంభించింది. అసలు ఏంటి ఆపరేషన్ క్రాక్డౌన్? ఒకసారి మనతో పాటు సిపి గౌజ్ ఆలం కరీంనగర్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడడం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ ఒక ఉద్దేశం ఏంటి? Operation Crackdown is the initiative of Telangana Cyber Security Bureau under leadership of DG, TG, CSB, Shikha Goyal ma'am, and overall leadership of Honorable DGP sir. So దీంట్లో మెయిన్ యాక్షన్ మనం మ్యూల్ అకౌంట్స్ మీద తీసుకుంటున్నాము. మ్యూల్ అకౌంట్స్ అంటే సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత మెయిన్లీ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్లో అఫెన్స్ అయిన తర్వాత విక్టిమ్కి అకౌంట్ నుంచి డబ్బు వేరే అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ అవుతుంది. అది కూడా మల్టిపుల్ లేయర్స్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్ అకౌంట్ నుంచి ఫస్ట్ ఒక అకౌంట్ వచ్చింది, దట్ ఈస్ లేయర్ 1. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ అకౌంట్లో వస్తుంది లేయర్ 2. అట్లాగే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్ 7, 8, 10, 20 వరకు పోవచ్చు. సో మధ్యలో ఉన్న ఆల్ దీస్ అకౌంట్స్ లేయర్ 1, 2, 3, 4 ఆల్ దీస్ ఆర్ మ్యూల్ అకౌంట్స్. మ్యూల్ అంటే దే ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ మ్యూల్ టు క్యారీ ఫార్వర్డ్ ద ట్రాన్సాక్షన్. అండ్లో అది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, క్రిప్టో కరెన్సీలో వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, అది మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. కానీ ఈ మ్యూల్ అకౌంట్స్కి యూజ్ చేసి క్రిమినల్స్ ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ సెటిల్ చేస్తున్నారు. సో మ్యూల్ అకౌంట్ మీద స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవడానికి ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మోర్ దెన్ 160 ట్రాన్సాక్షన్ సస్పీషియస్ ఎన్సీఆర్పీ కంప్లైంట్స్ మనకి వచ్చినాయి. టోటల్ 32 అకౌంట్స్ మేము 4 బ్రాంచెస్లో ఐడెంటిఫై చేశాము. దీంట్లో జరిగిన సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి తీసుకుంటున్నాము. దెన్ ట్రాన్సాక్షన్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి ఎవరైనా అకౌంట్ హోల్డర్ ఉన్నారు వాళ్ళ మీద సెక్షన్ 112 BNS కింద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఒక విప్లవాత్మకమైన అడుగు నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మ్యూల్ అకౌంట్స్ పైన సీరియస్గా దృష్టి సారించాము. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో దాదాపు 150కి పైన ఇట్లాంటి మ్యూల్ అకౌంట్స్ గుర్తించబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దీని వివరాలు కూడా బయట పెడతామని చెప్పేసి సిపి గౌజ్ ఆలం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.